నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లడక్ వెళ్లిన ప్రధాని, సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపిన మోడీ. సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్న రఘురామకృష్ణరాజు. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా విలయ తాండవం. తాజాగా ప్రగతి భవన్ను తాకిన కరోనా వైరస్. అమరావతిలో పోరాట దీక్షలను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపు. జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో రైతులకు అవగాహన సదస్సు. ఉపాధి హామీ కార్డులున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని వెల్లడి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం లడఖ్లోని సరిహద్దులకు వెళ్లారు. ప్రధాని షెడ్యూల్లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తుండగా ఆయన వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. వీరిరువురు సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు లడఖ్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం లడఖ్ మోడీ వచ్చారని అక్కడి మీడియా వెల్లడించేంత వరకు విషయం బయటకు రాకపోవడం గమనార్హం. మోడీ వెంట సైన్యాధిపతి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లేహ్లో పర్యటిస్తున్నారు. మోడీ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అకస్మాత్తుగా మోడీ ఈ పర్యటన జరపడం గమనార్హం. ఈ వీడియోల్లో మోడీ కూడా సైనిక దుస్తుల్లో కనిపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెల్యూట్ చేసి వారి భుజాలు తడుతూ అభినందించారు. కరోనా భయాలను పక్కనబెట్టి జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే మోడీ కూడా వారితో కలిసి భరతమాతకు జై కొట్టారు. వాస్తవానికి నేడు రాజ్నాథ్ సింగ్ లడఖ్ వెళతారని 2 రోజుల క్రితమే వార్తలొచ్చాయి. అయితే రాజ్నాథ్ స్థానంలో ప్రధానే స్వయంగా వెళ్లి సైనికుల్లో ధైర్యాన్ని నింపాలని నిర్ణయించుకున్న మీదటే ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. భారత్ శాంతి కాముక దేశమని, ఇదే సమయంలో ఎవరైనా దురాక్రమణకు దిగితే మాత్రం ఏమాత్రము జాలి దయ వద్దని మోడీ ఈ సందర్భంగా సరిహద్దు జవాన్లకు సూచించినట్లు సమాచారం. వైసీపీ అధిష్టానం తనపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైతే తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్పై షోకాజ్ నోటీస్ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్పై షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని రఘురామకృష్ణరాజు కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నేను ఒక చిన్న సూచన చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తించవలసింది ఏంటంటే, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇక్కడ ఒకటే పార్టీ నెగ్గింది, అత్యధిక స్థానాలు వచ్చినాయి. కానీ చాలా చోట్ల ప్రభుత్వంలో 2-3 పార్టీలు ఉంటాయి. ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా మనకి పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. నేను ఒక పార్టీ సభ్యుడిగా నా పార్టీని నేను ఏనాడు కూడా విమర్శించలేదు, అలాగని ప్రభుత్వాన్ని కూడా విమర్శించలేదు. 1-2 చిన్న సూచనలు. భక్తుల మనోభావాలు, 80% ఉన్న హిందువుల మనోభావాలు, తిరుపతి భూముల అమ్మకం వలన ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మనం వెళ్ళటం సమంజసం కాదని ఇతర పార్టీలు అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా కాదు, కేవలం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇది నేను ప్రజల దృష్టికి, మా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి, పార్టీ దృష్టికి కాదు. ఎందుకంటే అది పార్టీ నిర్ణయం కాదు. తిరుపతి ట్రస్ట్ బోర్డులో 30 మంది సభ్యులు ఉన్నారు. అందులో 15 మంది ఇతర రాష్ట్రాల వాళ్ళే ఉన్నట్టున్నారు.
సో నేను టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని ఒక భక్తుడిగా నేను విభేదిస్తే దాన్ని కూడా పార్టీని విభేదించినట్టుగా చిత్రీకరించడం జరిగింది. సో ఇటువంటి మంచి పద్ధతులు కాదు. ఆ తర్వాత అదే టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ అయినందువల్ల మరి ఏ ఇతర కారణం వలన మా ఎమ్మెల్యేలు కొంతమంది నా మీద తిరుగుబాటు చేసి నేను రాజీనామా చేయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఘోషించి ఆ మరుసటి రోజు మళ్ళీ మా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు, ఎవరి ఆదేశాల మేరకు నాకు స్పష్టంగా తెలియదు, కానీ చాలామంది చెప్పడం ఆయన ఆదేశాల మేరకు అంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వలన నా దిష్టి బొమ్మలు తగలబెట్టి నానా రకాలుగా దుర్భాషలాడి నా లైఫ్ థ్రెట్ అన్నీ కూడా మెసేజ్ల్లో పెట్టి ఆ పెట్టిన దాని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయనందువల్ల, నేను ఆ తర్వాత జిల్లా ఎస్పీ కూడా చెప్పినా కూడా యాక్షన్ లేనందువల్ల ఈలోపు ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ కోరటం జరిగింది మా గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ గారి ద్వారా. అది మూవ్ అయింది. సో దాని ఏంటి ఏ స్టేజ్లో ఉంది, తొందరగా నాకు రక్షణ కల్పించండి అని భాగ్యనగరంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు గ్రేటర్ హైదరాబాద్లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కరోనా వైరస్ ప్రగతి భవన్ను తాకింది. వారం రోజుల్లో దాదాపుగా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతి భవన్ను శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ పరిధిలో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనా కట్టడికి కేవలం లాక్డౌనే పరిష్కారం కాదని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మానేరు వాగులో విషాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మల్లయ్య వాగులో ఇరుక్కుపోయిన మోటార్ను తీయడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆయన మనవడు వాగులోకి దిగి అతను కూడా వాగులో మునిగిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చూడలే బంగారం ముఖం రే నాన్న, నీ ముఖం ఎట్లయిపోయినా నాన్న, నేను ఏం చెప్తాను నాన్న. ఏం చేసేలా అనంతపురం నగరంలో కరోనా వైరస్ కట్టడికి పోలీసులు నడుం బిగించారు. ఒకవైపు కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజల్లో అవగాహన తెస్తున్నారు. నగరంలో పోలీసు వాహనాల రూట్ మార్చ్ నిర్వహించారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో పోలీసు వాహనాలు ప్రదర్శనగా వెళ్లాయి. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ మైకుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. పోలీసులు వినియోగించే వాహనాలైన వజ్ర, వాటర్ కెనాన్, మేలుకొలుపు, పిఎస్ మొబైల్ వాహనాలు, కోవిడ్ అంబులెన్స్ మరియు పోలీసు అధికారుల వాహనాలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి
రూట్ మార్చుకు వెళ్లాయి. ఆయా పోలీసు అధికారులతో పాటు జిల్లా పోలీసు అధికారుల వరకు ఈ వాహనాల్లో వెళ్లారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని మేలుకొలుపు వాహన మైకుల ద్వారా సూచనలు చేశారు. అనవసరంగా రోడ్లపై తిరగరాదని, గుంపులుగా ఉండొద్దని అవగాహన చేశారు. ఈ రూట్ మార్చిలో డీఎస్పీలు ఈ శ్రీనివాసులు, మహబూబ్ బాషా, ట్రైనీ డీఎస్పీ చైతన్య, నగరంలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కరోనా మీద అవగాహన కలిగించాలని మన జిల్లా ఎస్పీ గారు నిర్ణయించారు. దానివల్ల మేము ఇలాగ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి సహకరించాలని పోలీసు వారి మనవి ఇది. అనంతపురం పట్టణం నందు కరోనా నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సాయంకాలము వెహికల్తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ప్రజలు అనవసరంగా బయటికి వచ్చి తిరగకుండా ఉండాలని తెలుపుతున్నాము. అదేవిధంగా అవసరానికి బయటికి వచ్చిన వ్యక్తులు మెడికల్ షాపుల వద్ద కానీ లేదా ఇతర ఏదైనా కిరాణా వస్తువుల దగ్గర కానీ కూరగాయల షాపుల దగ్గర కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తమ పనులను తొందరగా ముగించుకుని ఇళ్లకు వెళ్ళవలసిందిగా తెలుపుతున్నాము. అనవసరంగా పని పాటు లేకుండా ఎవరైనా తిరిగితే వారిపైన కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలుపుతున్నాము. వెహికల్స్ అనవసరంగా మూవ్మెంట్ చేసి కాని టైంలో తిరిగితే మాత్రం ఆ వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ప్రజలకు పాతూరు నందు బంద్ చేసినందుకు కిరాణా వస్తువులు కానీ కూరగాయలు కానీ వాళ్ళ ఇండ్ల వద్దకు చేరే విధంగా తోపుడు బండ్లపైన అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి ఇన్కన్వీనియంట్ కాకుండా ఉండాలని మేము ప్రస్తుతానికి ఈ 2 పనులు చేయడం, రాబోయే కాలం పరిస్థితిని బట్టి షాప్స్ ఓపెన్ చేయడమా లేకుంటే వేరే ప్లేస్ చూడడం జరుగుతుంది. అమరావతి రాజధాని ఉద్యమం 200వ రోజైన సందర్భంగా పోరాట దీక్షలను జయప్రదం చేయాలంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా జూలై 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పోరాట దీక్షలను జయప్రదం చేయాలని, ఈ దీక్షల్లో ప్రజలు వారి ఇళ్ల వద్దనే భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చోవలసిందిగా, అమరావతి ఉద్యమానికి పట్టుదలతో కూడిన కార్యాచరణ అవసరమని ప్రజలందరూ గమనించాలని, 4వ తేదీన జరిగే ఈ వినూత్నమైన దీక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ నెల 4వ తేదీన అనగా రేపు రాజధాని ఉద్యమం ప్రారంభించి 200 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, లోక్సత్తా తదితర పార్టీల పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఎవరెక్కడైతే నివాసం ఉంటా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో వీధుల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చొని లక్షలాది మందిగా రాష్ట్ర వ్యాప్తంగా, వేలాది మందిగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పోరాట దీక్షని కొనసాగించబోతా ఉన్నాం. దీంట్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నలుమూలలతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పోరాట దీక్షలో పాల్గొని అమరావతి పోరాట దీక్ష యొక్క ప్రాధాన్యతని, అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజల యొక్క వాంఛని ప్రభుత్వానికి
జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేటటువంటి పద్ధతుల్లో భారీ స్థాయిలో ఈ యొక్క పోరాట దీక్షలో వేలాదిగా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే ఈ యొక్క పోరాట దీక్షలో పాల్గొని జయప్రదం చేసి అమరావతి రాజధాని సాధన కోసం అమరావతినే రాజధానిగా కొనసాగించాలనేటటువంటి ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధి పనులు కంటికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి ఈటెల రాజేందర్ సూచనతో కరోనా మహమ్మారి కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ప్రెస్ మీట్లో ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే మరి ఇండియాలోనే కరోనా అనేది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5-6 నెలల నుండి కూడా ఆలనేసే ప్రయత్నం చేస్తున్న భాగంలో మరి భారతదేశంలో మరి పెద్దలు మోడీ గారు, మా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒకే దాటిపై భారతదేశాన్ని తీసుకొచ్చి కూడా లాక్డౌన్ చేయడం జరిగింది. లాక్డౌన్ చేయడం వల్ల ఎంతో వలస కూలీలు, పేదవారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆలోచనతోని మరి మా తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ఎత్తేయడం జరిగింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కూడా మరి మార్కెట్లలో రాకుండా ప్రతి కల్లాల కాడికి పోయి కూడా మరి వడ్లు కొనుగోలు చేసిన ఘనత మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు, మా మినిస్టర్ గారికి దక్కింది. మరి ఈనాడు వాళ్ళకి ఆ కాంగ్రెస్ ఈ ఇద్దరు ఏదైతే మాట్లాడిరో మరి వాళ్ళిద్దరికి ఏదో ప్రజలలో ఉండాలి, ఏదో మీడియాలలో ఉండాలి, వాళ్ళ ఉనికి కాపాడుకోవాలనే దురుద్దేశంతో ఈనాడు మాట్లాడలేని పదజాలంతో మాట్లాడారు. మేము అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. మేము మాట్లాడితే మరి నువ్వు ఇక మందుదారి వచ్చే పరిస్థితులు కూడా మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్ ఏంది, నువ్వేంది, పర్సనల్ విషయాలు మాట్లాడదు, ప్రజల గురించి మాట్లాడు. జమ్మికుంట మున్సిపాలిటీలో, హుజూరాబాద్ మున్సిపాలిటీలో 6 నిమిషాలు మా కౌన్సిలర్లు అందరం, ప్రభుత్వ యంత్రాంగం కూడా 6 నిమిషాలు పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ సిఐ గారు, తహసీల్దార్ గారు, మా కమిషనర్ గారు, మా కౌన్సిలర్ అందరం కూడా 6 నిమిషాలు కూడా ఎక్కడైతే కరోనా పేషెంట్ వచ్చిన ప్రతి కరోనా పేషెంట్ మేము అందరూ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ హాస్పిటల్కి పంపడం జరిగింది. మల్లెల మాజీ సర్పంచ్ కూడా మంత్రి గారు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ పంపడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారిని కూడా గాంధీ హాస్పిటల్ పంపడం జరిగింది. మరి వీమంగ మండలం ఉన్న ఒక రాజు అనే యువకుడు, మరి ఆ యువకుడు కిడ్నీలు వేయినప్పుడు నీ దగ్గర పర్సనల్ డ్రైవర్ ఉన్నప్పుడు నువ్వు 100 రూపాయలు సాయం చేయకపోతే మరి ఆ చచ్చిపోతాను వచ్చినప్పుడు మరి ఈ హెల్త్ మినిస్టర్ గారే సొంతంగా డబ్బులు పెట్టి మరి కొందరు డ్రైవర్లు అందరూ కలిసి కూడా చందాలు వేసుకొని కూడా అబ్బాయిని కాపాడితే మొన్న అతనికి హెల్త్ మంచిలాగా హైదరాబాద్ పోతే కరోనా సోకి చనిపోయిన వాడు వాస్తవం. అందులో వల్వాపూర్ గ్రామంలో నీ పక్క పంటున్న మండలంలో మరి చైనా నుంచి వచ్చిన యువకుడు మరి ఆ ఇంట్లో 14 రోజులు ఉండాలి. ఆ ఉండగా ఆ ఇంట్లో కరోనా వచ్చింది తప్ప ఇక్కడ కావాలని తెలియదు. తెలంగాణ ప్రభుత్వం 6 నిమిషాలు పనిచేస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఇక్కడ జమ్మికుంటలో 2 కేసులు 3 కేసులు అయినా నిన్న శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు పిల్లలు కూడా మేమందరం పోయి మా తహసీల్దార్, మా ఎంఆర్ఓ గారు, డాక్టర్ మేమందరం కూడా స్వయంగా పంపించడం జరిగింది. నిన్న యాలసీని ఇంటికి పోయి కూడా మేమందరం కూడా వాళ్ళ ఇంటికి ధైర్యం చెప్పి రావడం జరిగింది. మేము ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి కూడా కలిసికట్టు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మరి నువ్వు ఇలా కోళ్ళ ఫారాల గురించి మాట్లాడుతున్నావు. మరి ఇలా పెట్రోల్ బంకు నువ్వు నీ అయ్యకున్నది నీకున్నది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నాడు మరి పెట్రోల్ ధర వేస్తే మరి నీ పెట్రోల్ మరి నీ పెట్రోల్ షాప్ మరి ఎందుకు పనిచేస్తుంది, పెట్రోల్ బంక్ ఎందుకు పనిచేస్తావు? మరి పెట్రోల్ పెరిగితే నువ్వు పర్సనల్ బంకున్నప్పుడు మరి నువ్వు కూడా ప్రజల కొరకు బయటికి రా. నువ్వు సొంత విషయాలు పోకుండా ప్రభుత్వంలో దాని విషయం మాట్లాడు, కానీ నీ ఇష్టమైనట్టు మాట్లాడు. నువ్వు నిన్న నేను డీసీసీ అధ్యక్షుడు అయితే పార్టీ అధ్యక్షుడు, మరి నీకు నీ పార్టీలో నీకు మరి జిల్లా అధ్యక్షుడు రాలే. మొన్న వచ్చిన తెలుగుదేశం అవతానికి ఇచ్చారు. మరి నీ తలకాయ పెట్టుకుంటావు, నీకు సిగ్గు ఉన్నదా, నీకు మానవ ఉన్నా? మరి మా పార్టీలోకి వచ్చి కలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, స్థానిక సర్పంచ్ సిరికొండ ప్రేమలత, మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్, ఎంపీడీఓ రవీందర్, చెందుర్తి, రుద్రంగి మండలాల్లోని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పాప నువ్వు జరిగా ఒకసారి
పిఎస్సి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, విధిగా వాటిని సంరక్షించాలి. మొక్కలు మనుషులకే కాకుండా జీవకోటికి కూడా ప్రాణం పోస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి చేసిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై రామేశ్వరం. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వేడుకలను సాదాసీదాగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ చీరాల నరసింహ, డివిజన్ అధ్యక్షులు చర్ల ఆంజనేయులు, చంటి శ్రీనివాస్, బొమ్ము బాలయ్య తదితరులు శాలువాలతో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా మన మంత్రి మల్లారెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి బర్త్డే రోజు ఒక మొక్కను నాటాలి. అదేవిధంగా మన పెద్దల గుర్తు గురించి కూడా ఒక మొక్కను నాటుకోవాలి. మ్యారేజ్ డే సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు వారి జ్ఞాపకార్థం కూడా ఒక మొక్క నాటి దాన్ని పెంచాలి. ఈ కరోనా వల్ల మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. దీనికోసం ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డే గుర్తుగా ఒక మొక్కను నాటి మన కేసీఆర్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ప్రతి కాలనీలో, అదేవిధంగా మన రాష్ట్రంలో అన్ని పచ్చదనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కరోనా వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేక ఈ బర్త్డేలు కానీ అలాంటివి ఏమి చేసుకోకుండా చిన్నగా ఈ బర్త్డేస్ చేసుకుంటున్నాము. అందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మనం బయట ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా మా వారి బర్త్డే పెద్ద ఎత్తున చేసుకుందాం అనుకున్నాము. కానీ ఈ కరోనా వల్ల బర్త్డేస్ చిన్నగా చేసుకుంటున్నాము. అందరూ కూడా ఇదే విధంగా చేసుకొని మనం ఆదర్శప్రాయంగా మన కేసీఆర్ గారికి నిలుద్దామని నేను అనుకుంటున్నానండి. నమస్కారం. ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మా అధిష్టానం, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా మంత్రి మల్లారెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చినారో ఆ పిలుపు మేరకు మా జన్మదినాలు అంత సంతోషంగా ఉన్నా కూడా మనం పెద్ద ఎత్తున చేసుకోకుండా ప్రజలకు డిస్టెన్స్ ద్వారా కాలనీకి వెళ్ళి వాళ్ళు మా ఇంటికి వస్తారంటే వద్దు అని అక్కడికి కాలనీకే వెళ్ళి ప్రజల వద్దకే వెళ్ళి నమస్కారం పెట్టి వస్తున్నాం. ఎందుకంటే
ఎందుకంటే మనం ఇంతమంది గుమ్ముగూడి ఈ బర్త్డేలు ఈ పెళ్ళిళ్ళు కార్యక్రమాలు చేస్తే కరోనా మహమ్మారి బాగా పెరుగుతున్నది కనుక దానికోసం ఎవరైనా ఒక 5 మందితోటి చిన్నగా వాళ్ళ ఫ్యామిలీతో చేసుకోవాలి. ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే జనాల సందర్భంగా వారికి దూరం ఇచ్చి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలిసి రావాలి. వాళ్ళు మన ఇంటికి వస్తే గుంపులుగా చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మా ఇంటి దగ్గర మొక్కలు నాటినాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మనం అందరం ప్రతి ఒక్క శుభకార్యంలో మనం ఒక 2 మొక్కలు నాటితే ఇది నా 48వ బర్త్డేది, ఇది నా 49వ బర్త్డే మొక్క అనేది మనకు జ్ఞాపకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మన రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కంకణబద్ధులమై మరి మన పిలుపు మేరకు హరిత బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్గా కూడా తీర్చిదిద్దాం. మరి ఏదైతే నన్ను ఆశీర్వదించినటువంటి నా ప్రజలకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. తిమ్మారెడ్డి ఎంపీడీఓ అశోక్ కుమార్, ఎంఆర్ఓ ప్రేమ్ కుమార్, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, ఎంపీఓ సుధాకర్ మొక్కలు నాటారు. కార్యక్రమానికి అటెండ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే హరితహారం తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 ఇయర్స్లో చాలా యుద్ధపూర్వ ప్రాతిపదిక మీద టేకప్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లక్షల 1 crore మోర్ దాన్ 1 crore ట్రీస్ ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతున్నది. అయితే దీనికి ముఖ్యంగా కావాల్సింది ప్రజలకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం చెట్లు పెట్టడం ఒకటే కాదు, దానికి ప్రొడక్షన్ మధ్యలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది సర్వైవల్ ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంది. ఈ గవర్నమెంట్ 85% సర్వైవల్ రేటు ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆశిస్తున్నది. దీనికి కావాల్సిన విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఊర్లో ఇప్పటిదాకా అంటే 26 నాడు స్టార్ట్ అయింది. ఈ 26 నాడు స్టార్ట్ అయింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగుళూరు గ్రామంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పనులను హరితహారం కార్యక్రమానికి అనుసంధానం చేయడంపై రైతులకు అవగాహన కల్పించారు. పండ్లు, కూరగాయలు, తోటలను, సామాజిక అడవులను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందుకు శ్రీకారం చేపట్టిందని అన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ఆందోళన రాయకల్ డివిజన్కి హార్టికల్చర్ ఆఫీసర్ని. అయితే ఉద్యాన శాఖ మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఈ పండ్ల తోటలని, తర్వాత కూరగాయల పందిళ్ళని, అడవి జాతి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. పండ్ల తోటలు అంటే మనకి మామిడి, జామ, సపోటా, నేరేడు, సీతాఫలము, దానిమ్మ ఇలాంటి పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. తర్వాత శాశ్వత పందిళ్ళు అంటే కూరగాయ పందిళ్ళు వేసుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అది జాబ్ కార్డు ఉండి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకాలకి అర్హులవుతారు, సబ్సిడీ పొందడానికి అర్హులుగా ఉన్నారు. పందిరి శాశ్వత పందిరి ఏంటంటే ఒక రైతుకి 1/2 ఎకరం వరకు మాత్రమే ఇస్తారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లడక్ వెళ్లిన ప్రధాని, సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపిన మోడీ. సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్న రఘురామకృష్ణరాజు. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా విలయ తాండవం. తాజాగా ప్రగతి భవన్ను తాకిన కరోనా వైరస్. అమరావతిలో పోరాట దీక్షలను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపు. జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో రైతులకు అవగాహన సదస్సు. ఉపాధి హామీ కార్డులున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.